హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ ఎలా ఉన్నారు గాయస్? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మంచి మాట. లైఫ్లో అందరం సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం, డెఫినెట్గా కోరుకోవాలి కూడా. అయితే సక్సెస్ అవ్వడానికి మన దగ్గర ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే హార్డ్ వర్క్. వితౌట్ హార్డ్ వర్క్ వీ డోంట్ ఆస్ ద సక్సెస్. ఎస్, మనం అడిగే అర్హత లేదండి. అసలు మన సక్సెస్ కావాలంటే డెఫినెట్గా మనం కష్టపడాలి కదా. హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ రావడానికి అదేం మన చుట్టం కాదు కదా. ఎస్, కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అయితే నేనేమంటానంటే, మీరు బైబిల్ గ్రంథాన్ని కూడా గమనించినప్పుడు ఖాళీగా ఉన్నవాడిని దేవుడు ఎవరిని ఆశీర్వదించలేదు, కష్టపడే వాళ్ళని మాత్రమే ఆశీర్వదించాడు. ఆయన ఏది అడిగినా దానికి ఒక ప్రాసెస్లో ఇస్తాడు అంతే. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు కనాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మధ్యలో ఆహారం కావాలి అని అడిగినప్పుడు దేవుడు డైరెక్ట్గా బిర్యానీనో ఏదంటే వైట్ రైస్నో కర్రీస్నో పంపించలేదు, మన్నానిచ్చాడు. ఎందుకు? ఆ మన్నాను డైరెక్ట్గా తినలేదు కదా, అదొక ప్రాసెస్. డెఫినెట్గా కష్టపడాలి. అలాగే ప్రతి దానికి కూడా కష్టపడేవాడిని. రూతుని చూడండి, ఆ రూతు ఖాళీగా ఉన్నదాన్ని రూతుని దేవుడు ఏమీ ఆశీర్వదించలేదు. ఆ రూతు ఆ పొలంలో ఆ నడుము పడిపోయేలా ఒక్కొక్క పరగా ఏరుకున్న రూతుని దేవుడు ఆశీర్వదించాడు. గమనిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఏసేపుని చూసినప్పుడు తను ఎంతగానో కష్టపడ్డాడు, దావీదుని చూసినప్పుడు ఎంతగానో కష్టపడ్డాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన తర్వాతే ఫలితాన్ని పొందుకున్న ఆశీర్వాదాన్ని పొందుకున్నారు తప్ప కష్టపడకుండా వచ్చే ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందంటే అది ఎక్కువ కాలం నిలబడదు. వచ్చేయచ్చు సక్సెస్ అనేది కొంతమందికి ఏదో ఒక మార్గంలో షార్ట్ కట్ మెథడ్స్లో తెలిసిన వారి ద్వారా రికమెండేషన్స్లోనూ యూ గెట్ ద సక్సెస్, బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. అంతే. అహంకారం అయితే మనం చూపించకూడదు. ఆ సక్సెస్ని చూసి మనం సెటిల్ అయిపోయాము, మనం చాలా బాగున్నాము ఇంకా అని చెప్పేసి ఇతరులు